దేవుడు ఎంత తెలివైన వాడంటే, మనిషి మనసులో పెట్టుకుని కడుపులో పెట్టుకుని ఏమైంది అలా ఉన్నావు అని అడిగినప్పుడు అబ్బే ఏమీ లేదు బాగానే ఉన్నాను అని మనం చెప్తాం, కవర్ చేస్తాం. కానీ దేవుడు మనిషి చెప్పడో చెప్పలేడు, హృదయంలోనే పెట్టుకుంటాడు, కడుపులోనే పెట్టుకుంటాడని దేవుడు ఏం చేశాడంటే కడుపులో ఉన్న బాధ ముఖములో చూపించాలని నీ ముఖములో కదలికలు పెట్టాడు. అందుకే చూడండి, ఎవరైనా చూడగానే ఏంటి ముఖం అలా ఉంది, అదోలా ఉన్నావు, ఏంటి ముఖం బాధగా ఉంది, ఏంటి చాలా ఆనందంగా ఉంది, ఏంటి చాలా సంతోషంగా ఉన్నావు, కారణం ఏంటి, విశేషం ఏంటి అని మన ముఖాన్ని బట్టి చెప్పేయచ్చు. దేవుడు కడుపులో దాచుకుంటామని దేవుడు ముఖ కవలికలు పెట్టి ఆ ముఖములో నీ భావోద్వేగాలు దేవుడు చూపిస్తున్నాడు. ఇక్కడ కయ్యను అర్పణ స్వీకరించలేదు. ఏమండి, దేవుని దగ్గర తప్పైనప్పుడు దేవా నా అర్పణ నువ్వు స్వీకరించలేదంటే నీకు నచ్చనిదేదో నాలో ఉంది, దేవా నీకు నచ్చనిది నాలో ఉంది కాబట్టే నీవే నన్ను పిలిచి కయ్యను ఎందుకు నీ ముఖం చిన్నబుచ్చుకున్నావు, కోపం ఏంటి అన్నప్పుడు నువ్వు అడగాలే, దేవా నా తమ్ముడు అర్పణను స్వీకరించావు, నా అర్పణ నువ్వెందుకు స్వీకరించలేదు? అప్పుడు దేవుడు చెప్తాడు, నీలో ఉన్న లోపం ఏంటి, నీలో ఉన్న ప్రాబ్లం ఏంటి, నీ అర్పణ దేవుడికి ఎందుకు నచ్చలేదు అంటే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయాడు, నేను మళ్ళీ రాయను అనడం. ఎందుకు ఫెయిల్ అయిపోయాను, ఏ సబ్జెక్టులో ఫెయిల్ అయిపోయాను, ఏ సబ్జెక్టులో ఎక్కువ మార్కులు ఎక్కువ వచ్చినాయి, తక్కువ మార్కులు ఇందులో వచ్చినాయి, ఏ సబ్జెక్టు ఫెయిల్ అయిపోయాను అని మరలా కష్టపడి చదివి ఆ సబ్జెక్టు కట్టి మరలా పాస్ అవుతాడు. లేదు లేదు నేను ఫెయిల్ అయిపోయాను కాబట్టి మళ్ళీ రాయను అనడం. కయ్యను దగ్గరికి దేవుడు వచ్చి నీ ముఖము ఎందుకు చిన్నబుచ్చుకున్నావు అన్నాడు.